ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని రాజపాలెం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉమెన్స్ హెల్ప్ డెస్క్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించి స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలన్నారు. రికార్డులు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధుల గురించి తెలుసుకున్నారు. కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ శాఖ నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ శాఖ అధికారులు నిర్మాణాలు కూల్చివేశారు. కాశీనాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని ఆనం ప్రకటించారు. కష్టాలలో ఉన్న పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం పీసీసీ డెలిగేట్ మనోహర్ బాబు, కాంగ్రెస్ నాయకులు ఒంటిమిట్టలో పసుపు రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పసుపు పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఎకరాకు దాదాపు 2 లక్షలు ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు దాదాపు 20 క్వింటాలు వచ్చిందన్నారు. 20 క్వింటాలు రేటు చూస్తామా, క్వింటాల్కి 7,000, అంటే ఎకరానికి వచ్చేసి 56,000 నష్టం వస్తుంది. ఇదే పోయిన సంవత్సరం క్వింటాలు పసుపు ధర 15,000 పలికింది. కానీ ఈసారి 7,000కు నీళ్ళకు అడిగేవాళ్ళు లేడు. కాబట్టి ఒక ఎకరా మీద నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం క్వింటాలకు 12,000 రూపాయల చొప్పున, అది మినిమం, ఆడికి కొంటే ఆడికి అసలు అవుతుంది. క్వింటాలకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనాలని కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేకుంటే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదు. ప్రస్తుతం మనం కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ప్రాంగణంలో, ఆ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్నాం. ఒంటిమిట్ట కోదండరామి స్వామి దేవాలయం ఇది 2వ అయోధ్యగా, ఆంధ్ర భద్రాద్రిగా ఫేమస్ అయినటువంటి ప్రాంతం. ఇది త్వరలో శ్రీరామచంద్రుడికి సీతాదేవికి కళ్యాణోత్సవం జరగబోతుంది. ఇక్కడ గతంలో జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు, ఈ యొక్క ముత్యాల తలంబ్రాల పంపిణీ విషయంలో కానీ, అన్నప్రసాదాల విషయంలో కానీ, తర్వాత ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీళ్ళకు మరుగుదొడ్డి సౌకర్యము, మంచినీటి సౌకర్యము గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటు టీటీడీ వారికి, ప్రభుత్వానికి సూచిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు పార్టీ ఆఫీస్ నందు జెండాను ఆవిష్కరించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు
కడపలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి దాదాపు 150 వాహనాలు బయలుదేరిన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎనికిది కట్టే అలాగే ఇక్కడ విశేషించి వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ చాలా నెమ్మదిగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరు ర్యాలీలో వచ్చి నాన్న మీరు పక్కకు రా నాన్న. ఎన్నికి రా. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరికొద్ది సెకండ్లలో మనం ఇక్కడ నుండి కడపకు బయలుదేరుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని రెడీ ఉండాలి. దీనికి రెడీగా కూర్చొని ఉండాలి. మరికొద్ది సెకండ్లలో మనం కడపకు బయలుదేరుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ర్యాలీగా పాల్గొని చెప్పు ఈయనే ర్యాలీ తీసుకుని పంపించాలి. సరే సరే ఇంకా వీళ్ళు ర్యాలీ పోతారు. ప్రొద్దుటూరు మండలంలో మొట్టమొదటిసారిగా కార్డియాలజీ, కార్డియోథొరాసిస్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, పాలిటామా, గైనకాలజీ, పీడియాటిక్స్, క్రిటికల్ కేర్ సంబంధిత సమస్యలన్నిటికీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఒక్క హాస్పిటల్లో ఇన్ని ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ CEO శరత్ గారు, ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ వర్మ తెలియజేస్తూ ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, దువ్వూరు లాంటి అన్ని మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి.
నా పేరు డాక్టర్ జి రాజశేఖర్ వర్మ, డిఎం కార్డియాలజిస్ట్. నేను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో నా కార్డియాలజీ కోర్సు ఫినిష్ చేశాను. అక్కడే 1 సంవత్సరం అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా పనిచేశాను. తర్వాత ప్రొద్దుటూరులో శ్రీశ్రీ హోలిస్టిక్ యాజమాన్యం వాళ్ళు గుండె జబ్బులకు సంబంధించి ఆధునిక సదుపాయాలతో క్యాత్ ల్యాబ్, క్యాజువాలిటీ సర్వీసెస్, 24/7 మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని నన్ను కన్సల్ట్ అయ్యారు. అందుకే ఇక్కడ నేను కార్డియాలజిస్ట్ లాగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ప్రొద్దుటూరు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ బ్రాంచ్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయండి. ముఖ్యంగా గుండె జబ్బులకు సంబంధించి ప్రాథమిక చికిత్స అంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి 24/7 ఎప్పుడు ఎమర్జెన్సీకి వచ్చినా కానీ అప్పటికప్పుడే అడ్మిట్ చేసుకొని వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్లో స్టంటింగ్ ప్రక్రియ కూడా మొదలు పెడతామండి. దాన్ని ప్రైమరీ యాంజియోగ్రఫీ అండ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారండి. అవి కూడా మేము చేయడం జరిగింది. నిన్న కూడా ఒక కేసు చేశాము. సో ఈ సదుపాయాలని ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన సర్వీసెస్ వచ్చి మన దగ్గర స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఇప్పుడు పెట్టామండి. కొత్తగా బ్రాంచ్ పెట్టిన సందర్భంలో ప్యాకేజెస్లో 999 రూపీస్కే ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ, ట్రెడ్మిల్ టెస్ట్, రక్త పరీక్షలు కూడా చేస్తున్నాము. సో వాటిలో 40 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఈ పరీక్షలు చేసుకుంటే అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించిన చికిత్సలు కూడా మేము ఫ్రీగా ఇస్తామండి. మన ప్రొద్దుటూరులో ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. సో మనము కార్డియాలజీకి చేసే ప్రతి సేవలు ఆరోగ్యశ్రీలో అందుబాటులో ఉన్నాయండి. సో ఈ అవకాశాన్ని ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బద్వేలు మండలం నక్కలగంటి గ్రామంలో ఉన్నటువంటి 100 మంది దళితులు హిందువులుగా ఉంటే ఓబయ్య అనే అతను 10 సెంట్లు హైదరాబాద్కు చెందిన మోపేష్ కుమార్ అనే అతనికి 1 సెంటు స్థలం చర్చి కట్టుకోమని దానంగా ఇచ్చాడని, మోషేష్ కుమారుడు చర్చి కట్టి అనంతరం అతని 9 సెంట్ల స్థలాన్ని కాజేయాలని జేసీబీతో సదరం చేసి గ్రామస్తులతో మాట్లాడి ఆడవారితో మీరు మతంలో దిగాలి, మీరు ఎస్సీలు అని వారిని బలవంతం పెడుతూ ఆ ఊరికి కోడలుగా వచ్చిన వారిని మతంలోకి మారమని వారి ద్వారా మభ్యపెడుతూ మిగతా వారిని మతం మార్చాలని బలవంత పెడుతూ స్థలం కాజేయాలని కుట్ర పన్నారని, కావున ఈ విషయం బద్వేల్ తహసీల్దార్కి మరియు ఆర్టీఓ గారికి వినతి పత్రం గ్రామస్తులతో కలిసి సమర్పించారు.